నమస్తే అందరికీ. వడ్ల బస్తా మా నాన్న బయటికి తెస్తా ఉంటే మేము తీసుకొస్తామని మా పిల్లలైతే అడ్డుపడితే ఆయన పిల్లల్ని అయితే లోపల ఉంచేసి ఇలాగైతే బయటకైతే తను ఒక్కడే మూట అయితే బయటికి తెచ్చాడు. ఏ పని చేసినా ప్రతి పని ఏ పని అన్నా కానీ మేము చేస్తాం అబ్బా మేము చేస్తామని వస్తారు. వాళ్ళు చేసింది లేదు అయ్యింది లేదు. అలా ఒకరొకరు అయితే పిల్లలు కదా చిన్న పిల్లలు మేము చేస్తామని వస్తారు. ఇంకా ఈయనైతే మా నాన్న అయితే తనే వడ్ల బస్తా అయితే తీసుకొచ్చాడు. ఇలా డ్రమ్ములలో మొత్తము 2 డ్రమ్ములు అయితే పెట్టామండి. 2 డ్రమ్ములలో అయితే వడ్లు అయితే పోసి తెల్లవారుదలు అయితే నానబెట్టాలి వాటర్లో. ఇంకా మనమైతే ఈ వడ్లు అయితే నానబెట్టిన తర్వాత మార్నింగ్ బయటికి తీసి వాటిని మరొక ప్లేస్లో అయితే మనం మొలక కడతాము. మా నాన్న మందు దారం అయితే కట్ చేస్తున్నాడు కదా. ఇలా కట్ చేయడానికి మనము బ్లేడ్ కానీ సిజర్ అండి అది కానీ తీసుకొని ఇలాగైతే కట్ చేసిన తర్వాత అది మనకు ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూసారా ఆయన అయితే ఇక్కడ కట్ చేస్తున్నాడు. మామూలుగా అయితే మాది రాయలసీమ ప్రాంతం అండి. మా రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడైతే వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి కదా. ఎక్కడైనా వర్షాలు తక్కువనే ఉన్నాయిలేండి. మాకైతే వాటర్ అనేది రిజర్వాయర్ నుంచి వెలుగోడు రిజర్వాయర్ నుంచి వస్తుంది. వెలుగోడు రిజర్వాయర్ నీళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అక్కడ రిజర్వాయర్లో. వాళ్ళు కిందికి వదిలితేనే మనకైతే వాటర్ వస్తుంది. మామూలుగా అయితే మాకు వాటర్ అయితే కర్ణాటకలో ఎక్కువ వర్షాలు కురిసినప్పుడు ఆలమట్టి డ్యామ్కి వాటర్ వస్తుంది కదా. అక్కడ నిండిన తర్వాత మాకు అయితే జూరాలకు వదులుతారు. జూరాల నుంచి శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు నుంచి వెలుగోడు రిజర్వాయర్ నుంచి మాకు తెలంగాణ కాలువల ద్వారా అయితే వాటర్ అయితే పంట పొలాలకైతే వస్తుందండి. కానీ ఈ సంవత్సరం అయితే వరి వేయొద్దండి. పంటలు ఎక్కువగా పండటానికి నీళ్ళు ఎక్కువ కావాలి కాబట్టి చెట్టు పైర వేసుకోండి అని గవర్నమెంట్ 2-3 నెలల నుంచి చెప్తూనే ఉన్నారండి. కానీ మా వాళ్ళు ఏ ధైర్యంతో మొలకలు పోస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ ప్రభుత్వం వారు చెప్తున్నది వీళ్ళకి అర్థం కావట్లేదు ఏమో మరి చూడాలి. మా యొక్క పొలాలు ఎక్కువగా వరి పండే పొలాలండి. మా సైడ్ అయితే తక్కువగా చెట్టు పైర అయితే పండుతుంది. అందుకోసమని మా వాళ్ళు అయితే ఇలాగైతే గుండె ధైర్యంతో అయితే వరి మొలకలు అయితే వేస్తున్నారు. మా ఊర్లో ప్రతి ఒక్కరు ఎంతేనండి. వెలుగోడు రిజర్వాయర్ కింద ఉన్నటువంటి కొన్ని వందల ఎకరాలు అయితే ఇలాగైతే చేస్తారు. ఎందుకంటే వాటరు ఎక్కువగా లోపల ఇంకిపోయి ఉంటుంది కదండి భూములలో. కాబట్టి చెట్టుపైర అట్లాంటివి వేస్తే మా పొలాలు అయితే ఎక్కువగా చెట్టుపైర పంటలు పండవండి. అందుకు చాలా తక్కువగా అయితే దిగుబడి అయితే వస్తుంది. దానికోసమని ఇలాగైతే చేస్తున్నారు. ఎందుకంటే ఒక్క కారు పండినా చాలు పంటలు, మళ్ళొక కారు లేకపోయినా పర్వాలేదు, ఏదో ఒకలాగా వర్షాలు అప్పుడప్పుడు పడినా చాలు అనే ఉద్దేశంతో అయితే ఇలాగైతే మా సైడ్ మొత్తం చాలామంది అయితే ఇట్లాగే చేస్తున్నారండి. మా అమ్మ మా నాన్న ఇద్దరైతే వడ్ల సంచి అయితే ఎత్తి ఇలాగైతే డ్రమ్ములు అయితే మొత్తం వడ్లన్నీ పోస్తున్నారండి. 2 డ్రమ్ములు ఉంచాము కదా. 2 డ్రమ్ములకు వచ్చేసి 3 బస్తాలు అయితే పోస్తున్నాము. 3 బస్తాలు మరి ఎక్కువైతే ఏమో చూడాలి ఫైనల్గా. ఇవైతే ఎక్కువగా మేమైతే వరి పంట పొలాలే వేస్తామని చెప్పాము కదా. మా సైడ్ అయితే ఎక్కువగా మా సైడు మంచి వరి వడ్లు అయితే దొరుకుతాయండి. ఎక్కువగా మా ఏరియాలో అయితే నంద్యాల సోన, లైన్లు, షుగర్లెస్ ఇలాంటి వడ్లు అయితే పండిస్తారు. మనకైతే ఎక్కువగా సన్న బియ్యం అనేది చాలా అందుబాటులో అయితే ఉంటుంది. మా ఊర్లో అయితే ప్రతి సంవత్సరం 2 కార్లు అయితే పండిస్తారండి. 2 కార్లు వరే పండిస్తారు. ఒకవేళ మా ఊర్లో ఇంత ముందుకైతే మెట్ట పొలాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడైతే అన్ని వరి పొలాలు అయితే అయిపోయినాయి. ఎందుకంటే వాటర్ అనేది బాగానే అందుబాటులో ఉంటుంది కాబట్టి. అందువల్ల ఒకప్పుడు పండని పొలాలు కూడా ఇప్పుడు మంచిగా పండుతున్నాయండి. చాలా రేట్ అయితే అయినాయి పొలాలు కూడా. మేము ఏ రకం వడ్లు నానబెట్టామనుకుంటున్నారా ఫ్రెండ్స్? మేమైతే నంద్యాల సొన వడ్లు అయితే నానబెడుతున్నామండి. చాలా రకాల వడ్లు అయితే మా ఏరియాలో అయితే నానబెడుతూ ఉంటారు, పండిస్తూ ఉంటారు. నంద్యాల సోన అని, కర్నూలు సోన అని, లైన్ షుగర్లెస్ అని ఇంకా కొన్ని రకాల వడ్లు అయితే పండిస్తుంటారు. 555 అని ఏదేదో అండి, 777 ఇలాగైతే వడ్ల రకాలైతే కొన్ని వెరైటీగా ఉంటాయండి. నాకు అవి తెలీదు. మనం అసలు కనుక్కోలేము కూడా. అవి ఫార్మర్ అదేనండి రైతు మాత్రమే కనుక్కుంటాడు. మేమైతే ఈ వడ్లు అయితే నంద్యాల అయితే తెచ్చామండి. విత్తనం వడ్లు మేము ఎప్పుడు తెచ్చుకున్నా నంద్యాలనే తెచ్చుకుంటామండి. చాలా బాగా అయితే ఉంటాయి మనకైతే వడ్లు. అక్కడ అయితే ఇలాగైతే ఒక రోజంతా వాటర్లో నానబెట్టేసి ఒక చోట అయితే మొలక కడతాము కదా. అలా కాకుండా కొంతమంది అయితే డైరెక్ట్గా అయితే పొలానికి వెళ్ళి అక్కడ పొలం కొంచెం ప్లేస్ తీసి అందులోనే కొంచెం వాటర్ పెట్టి దున్నినట్టు వేసి అక్కడ ఒట్టి మొలక అయితే చల్లుతారండి. అది కూడా చాలా బాగా అయితే వస్తుంది. కానీ ఇలాగైతే మేమైతే చేసుకుంటున్నాము. ఎవరిష్టం వాళ్ళదండి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటుంటారు. వడ్లు అయితే చాలా బాగున్నాయి కదా. అస్సలు వడ్ల టైంలో చూడాలి మా ఏరియాలో ఎక్కడ చూసినా పచ్చ బంగారం పండిస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది.
బంగారాన్ని చూసినట్లనే ఉంటుందండి. అసలు పంట అంటేనే బంగారంతో సమానం కదా ఫ్రెండ్స్. ఇక్కడ మా అమ్మ, మా నాన్న, మా పాప అండి వడ్లన్నీ 2 డ్రమ్ములకు నించేస్తారు కదా. ఇంక ఇప్పుడు వాటర్ అయితే పడుతున్నారు, చూడాలి మరి. ఇవి నాకు తెలిసి ఇవి ఎక్కువైతే అవుతాయండి. మా వాళ్ళు మేధావులండి. చూసారా ఇంత ఫుల్గా వడ్లు పోసి ఆ డ్రమ్ముకు ఈ డ్రమ్ముకు మరి పైన వాటర్ అయితే పడుతున్నారు కదా. అప్పుడు మనకు కాస్త ఎక్కువైతే కావచ్చు. మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకొచ్చి కంపల్సరీగా అయితే మనమైతే వడ్లనైతే వేరే దాంట్లోకి మార్చాల్సింది అయితే వస్తుంది. మనం వాటర్ పట్టేటప్పుడు ఇలాగైతే మొత్తం అంతా వడ్లు అయితే అడుక్కైతే వెళ్ళిపోతాయండి. ఎన్ని వాటర్ పట్టినా కూడా ఇలాగైతే అవుతుంది. చాలా మటుకైతే వడ్లు అయితే ఇలా చేసి కొంతమంది అయితే ఇలా చేస్తూ ఉంటారు కదా. మా వాళ్ళైతే చూసారు ఇంకా ఫైనల్గా వాళ్ళకి అర్థం కాక కొన్ని వడ్లు అయితే డ్రమ్ల నుంచి తీసి టబ్బులకి అయితే వేసేస్తున్నారు. ఎందుకంటే 2 డ్రమ్ములకు అయితే ఫుల్ అయితే పోసేసారండి వడ్లు. 3 బస్తాలు ఎవరైనా 2 డ్రమ్ములు మళ్ళీ అందులో వాటర్ అదల్లా అంటే కష్టమైన పనే కదా. అందుకనేది మా పాప అయితే మరి డ్రమ్ముల నుంచి తీసి వడ్లన్నీ టబ్బులకి అయితే చేంజ్ చేస్తూ ఉంది. మనం ఈ టబ్లో కూడా అయితే వడ్లు అయితే మొత్తం నానబెట్టాల్సింది వస్తుంది. 3 అయితే మనమైతే వాడుకుంటున్నాము. బస్తాకు ఒకట్లాగా అయిందేమో అనిపిస్తుంది ఇప్పుడు చూస్తూ ఉంటే. మా పాప వడ్లు తోడుతూనే ఉందండి. ఇలాగా మనకైతే టబ్ అయితే సగం దాకా వచ్చేసింది. సగం కంటే ఎక్కువైతే వడ్లు వచ్చేసాయి. ఇంకా చూడాలి, వాటర్ పట్టాలి. వీడియో తీసేటప్పుడు అయితే నైట్ అయింది కదండి, అందుకే మీకు కొంచెం డార్క్గా కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ మా వాళ్ళు అయితే ఇలా పనిచేస్తూనే ఉన్నారు. లైట్ వెళ్తురుంది, కెమెరాకి అయితే లైట్ వెళ్తురు తక్కువగా పడుతుంది. చూసారా ఇంకా 3 టబ్బులలో, ఒక టబ్బు 2 డ్రమ్ములలో అయితే పోసారు. ఇలాగైతే ఎక్కువైతుంది 2 డ్రమ్ములలో వడ్లు అనేసి మళ్ళీ టబ్బు తెచ్చి అయితే పోస్తున్నారు వడ్లు. ఇంకా వాటర్ అయితే పడుతున్నారు. ఇలా వాటర్ అన్నీ పెట్టి నైట్ అంతా ఉంచేసిన తర్వాత అయితే మళ్ళీ మార్నింగ్ వచ్చేసి వీటిని బయటికి తీసి వేరే చోట అయితే కింద అయితే పరుస్తారండి మొలక రావడానికి. ఇంకా ఫైనల్గా మొలకను అయితే మనము పొలంలో అయితే చల్లుకొని రావాలి. వాటికి మా ఊర్లో మామూలుగా అయితే నాట్లు అయితే వేసేవాళ్ళండి. ఈ సంవత్సరం అయితే వర్షాలు లేక చాలా లేట్ అయితే అయింది. ఇప్పుడైతే మొలకలు అయితే మా వాళ్ళు నానబెడుతున్నారు. మా ఊర్లో చాలామంది అయితే ఇలాగే చేస్తున్నారు. చాలా లేట్ అయింది. ఇంకా నాట్లు పడే టయానికి మనకైతే ఇంకా 1 మంత్ అయితే ఉంటుంది. ఇంకా పంట ఒక్క కారు వండినా చాలే అనేసి జనాలంతా ఇలాగైతే చేస్తున్నారు. దేవుని దయ వలన కనీసం వర్షాకాలం అయినా పంట పండితే కాస్త కడుపు నిండా తినవచ్చు అనే ఉద్దేశంతో కొంచెం వానలు అయితే పడితే బాగుంటుందని అనుకుంటున్నాను. నానేయాలంటే ఇన్ని కష్టాలు పడాలి చూడండి ఫ్రెండ్స్. మొలక అయితే మొత్తము వచ్చిన తర్వాత అయితే అస్సలు ఎంత బాగుంటుందంటే చూడడానికి తెల్లగా మొత్తం వడ్ల గింజలు అంతా తెల్లగా అయిపోతాయి. చాలా బాగుంటుంది. ఇంకా మా వాళ్ళైతే ఈ ట్రబ్బుకి కూడా వాటర్ అయితే పట్టేస్తున్నారు. ట్రబ్బు నిండా అయితే వడ్లు అయితే తోడారు కదా. చూడండి ఇక్కడ 2 డ్రమ్ములకు ప్లస్ మరి ఇలా డ్రమ్ముకు 3టికి అండి వడ్లు అయితే మొలక అయితే కట్టడానికి అయితే ఇంకా మేమైతే మొలక అయితే నానబెట్టేదైతే అయిపోయిందండి. ఇంకా ఇలా ఒక్కసారిగా మనము ఇలా చేసిన తర్వాత ఒకసారి అలా చెయ్యి ఆడిస్తే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా అయితే మేమైతే మూతలేసి ఉంచేసామండి. ఎందుకంటే ఇలా ఉంచితే మేలు, లేకపోతే పిల్లలు చేతులు అవి పెడుతుంటారు కదా, అట్లా లేకుండా ఇలా ఉంచితే బెటర్ అండి. చాలా బాగా అయితే మేమైతే ఇంకా మొలక అయితే నానబెట్టాము. ఉంటానండి మరి.